మాంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. భారతీయ రైల్వే చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం లిఖితం కాబోతోంది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా కాలుష్య రహిత ప్రయాణమే లక్ష్యంగా రూపొందించిన దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ రైలు నేడు పట్టాలెక్కనుంది. హర్యానా వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ స్వదేశీ అద్భుతాన్ని పచ్చ జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఒకప్పుడు బొగ్గు ఇంజిన్లతో పరుగులు తీసిన భారత రైల్వే ఆ తర్వాత డీజిల్, విద్యుత్ శకాలను దాటుకుని ఇప్పుడు అత్యంత స్వచ్ఛమైన ఇంధనం హైడ్రోజన్ వైపు అడుగులేసింది. బ్రాడ్ గేజ్ మార్గాల్లో ఇప్పటికే 99% పైగా విద్యుదీకరణ పూర్తి చేసుకున్న రైల్వే ఇప్పుడు ఈ సరికొత్త హైడ్రోజన్ రైలుతో సరికొత్త రికార్డ్ సృష్టించబోతోంది. ప్రపంచవ్యాప్తంగా నడిచే హైడ్రోజన్ రైళ్లు కేవలం 2 లేదా 3 కోచ్లతో మాత్రమే నడుస్తుండగా భారత్లో ఏకంగా 10 కోచ్ల భారీ రైలును సిద్ధం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోజన్ ట్రైన్గా ఇది రికార్డ్ నెలకొల్పే ఆస్కారం ఉంది. ఈ ట్రైన్లో ఒక్కసారి గరిష్టంగా 2600 మంది ప్రయాణికులు ట్రావెల్ చేయొచ్చు. హర్యానాలోని నార్దర్న్ రైల్వే పరిధిలోని జింద్ నుంచి సోనిపట్ వరకు 89 కిలోమీటర్ల మార్గంలో ఈ రైలును నడపనున్నారు. జింద్ జంక్షన్, గోహానా జంక్షన్, సోనిపట్ సహా మధ్యలోని దాదాపు 12 స్టేషన్స్లో ఈ ట్రైన్ ఆగుతుంది. గంటకు గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతో ఇది ట్రావెల్ చేస్తుంది. హైడ్రోజన్ అత్యంత వేగంగా మండే స్వభావం గల వాయువు కాబట్టి ప్రయాణికుల్లో భయాలు సహజం. అందుకే రైల్వే శాఖ భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటించింది. గ్యాస్ లీకేజీలు, వేడి, మంటలు, పొగను క్షణాల్లో గుర్తించే అత్యాధునిక సెన్సర్లను అమర్చారు. ఏ చిన్న తేడా వచ్చినా గ్యాస్ సరఫరా ఆటోమేటిక్గా నిలిచిపోతుంది. పొరపాటున హైడ్రోజన్ లీక్ అయినా అది ఒక చోట చేరకుండా గాల్లో కలిసిపోయేలా నిరంతర వెంటిలేషన్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.